అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్రహ్మాండంగా పోలింగ్ జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ కూడా ఏ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి వారికి కూడా ఇచ్చాం. అందుకని పెద్ద ఎత్తున పార్టీలతో సంబంధం లేకుండా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బ్రహ్మాండ విజయంగా మేము సాధిస్తాం. ఎందుకంటే 30,000 పైగా మెజార్టీతో నర్సిపట్టు నిధుల్లో మేము సాధిస్తాం. దానికి కారణం అంటే కేవలం జగనన్న పథకాల వల్ల, జగనన్న మీద అభిమానంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నర్సిపట్టు నిధుల్లో బ్రహ్మాండంగా 30,000 పైగా మెజార్టీతో నేను గెలుస్తాను. థ్యాంక్ యూ సార్. ఎవరికి రాని అదృష్టం నాకు వచ్చింది. ఏంటంటే నా జీవితంలో 10వ సారి పోటీ చేస్తున్నాను. నేను 10th టైం రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు 10 సార్లు పోటీ చేసిన ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే. అవకాశం నందమూరి తారక రామారావు గారు నాకు ఇవ్వడం జరిగింది ఫస్ట్లో. మరి ఈవేళ ఈ ఎలక్షన్లో కూడా చూస్తే వన్ సైడ్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈ తొగ్గులక్ రెడ్డి పరిపాలన వల్ల అన్ని వర్గాల వారు నష్టపోయారు. అంచేత ప్రభుత్వం మారాలని చెప్పి అన్ని వర్గాల వారు ఒకరిద్దరు కాదు భావించారు. అంచేత మనకు తెలుస్తుంది క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎన్ఆర్ఐస్ బెంగళూరు, హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా సెలవు పెట్టి మరీ వచ్చి ఓటేస్తున్నారు. అంతే క్లియర్గా వన్ సైడ్ వార్ అయిపోయింది. రేపు చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఇంకో ఇండికేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయింది ఓడిపోతారని. అందుకే 17వ తారీఖుని లండన్ పారిపోతున్నాడు.